వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రతి ఒక్కళ్ళు అనేకంగా రెస్పాండ్ అవుతుంటే మందకృష్ణమాదిగ గారు రెస్పాండ్ అయ్యి బ్రాహ్మణ దూషణ చేశారు. సరే, ఆలయాల్లో ఆ, ఆ, పురోహితుల కింద ఉన్నారా లేదా, మాదిగలు లేదంటే దళితులు ఉన్నారా లేదా, ఖచ్చితంగా వాళ్లే ఉండాలి అని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఫైన్, దాని మీద చర్చ ఆల్రెడీ జరిగింది, మాట్లాడారు, ఇంకా చర్చలు కొనసాగుతూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇటీవల కాలంలో ఈ బ్రాహ్మణ ద్వేషం అనేటువంటిది బాగా ఎక్కువగా అవుతుంది. మొన్న మనం చూసుకున్నాం ఆల్రెడీ. తెలంగాణలో కులగణనకు సంబంధించినటువంటి వివరాలు ఇవి ఇచ్చినప్పుడు అందులో జనాభా ఎంత ఉన్నారు ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా మహా అయితే 3.5 లక్షల మంది ఎంతో ఉంటారేమో బ్రాహ్మణులు, అంతే. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి చూస్తే కనీసం ఓ 10 లక్షల మంది, ఓవరాల్గా ఓ 10 లక్షల మంది ఉంటారేమో 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి. దేశవ్యాప్తంగా చూసినా కూడా ఏదో నిర్ణయాధికారం తీసుకునేంత స్థాయిలో అయితే డెఫినెట్గా లేరు. మరి ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు ఏంటి అనేది పైన అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ బ్రాహ్మణులు ఏం చేశారు? సరే, అది దాని పరంగా పొద్దున్నే ఒక చిన్న ఆర్టికల్ చదివా మా సోదరులు విజయ్ కుమార్ గారి వాల్ నుంచి. ముందు మీకు వినిపిస్తా, అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది అనేటువంటిది. ఉదయాన్నే సోదరులు గౌరీపుత్ర విజయరాఘవ్ గారు మంచి పోస్ట్ పెట్టారు. అదేమిటంటే, అతి తక్కువ జీతం, సెలవులు లేని జీవితం, 16 గంటల డ్యూటీ అని దేవాలయాల్లో పూజారులుగా రావడానికి నిరాకరిస్తున్న బ్రాహ్మణులు. ఇది చాలా మంచి పోస్ట్. ఎందుకంటే కులాధారంగా మనలో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే బ్రాహ్మణుడు అంటే ఫైనాన్షియల్గా బాగా బలిసిన పార్టీలని, ఫైనాన్షియల్గా బాగా బలిసిపోయినటువంటి పార్టీలు అంటే ఇంకా వెనకేస్తాడు, కోట్లు వెనకేస్తాడు అంతే బాబునాడు, పంతులు మామూలుడు కాదురా బాబు, ఇంకా ఇవే మాటలు వస్తాయి. కానీ వాస్తవం ఎలా ఉంది? దానికి విరుద్ధంగా ఉంటుంది. మిగిలిన కులాల్లో కూడా సేమ్ టు సేమ్ ఇదే ప్రాబ్లం. బాగా స్థిరపడిన కొంతమందిని చూసి ఆయా కులాల్లో జనం బాగా సెటిల్ అయిపోయిన బ్యాచ్ని మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. కాకపోతే ఈ స్త్రీ చొక్కాల వెనకాల ఉన్నటువంటి బొక్కల బనీలు ఎవరికి కనబడవు, వాడికి అవి అనవసరం కూడా. ఏ పాయింట్కి వస్తే గుళ్ళలో అర్చకుల కొరత ఎందుకు ఏర్పడుతుంది అంటే మొదటి కారణం జీతం. నిద్ర మానుకుని ఉదయం 4-5 వచ్చి దేవుణ్ణి తోముకుని తుడుచుకుని రాత్రి పవళింపు సేవ వరకు నరాలు తిగిపోయేటట్టు అర్చన పేరుతో వచ్చిన ప్రతివాడి ఇంట్లో ఓటర్ లిస్ట్ అంతా చదివితే నెలకి ఆ పంతులకి దక్కేది 10 నుండి 15 వేల రూపాయలు. కొన్ని చోట్ల ఉదయం సాయంత్రం వచ్చి దీపం పెట్టిపోండి చాలు నెలకు 4-5 వేలు ఇస్తామని ధర్మప్రభువులు కూడా ఉన్నారు. పోనీ ఆ గుడి ఏమన్నా ఇంటికి దగ్గరలో ఉంటుందా అంటే సగం జీతం రానుపోని పెట్రోల్ ఖర్చులకు కూడా రాదు. దీనికి తోడు అసలు బేసిక్ నాలెడ్జీ కూడా లేని పొలిటికల్ కమిటీ బ్యాచ్గాళ్ల ఈగోలు, దర్పాలు, సాడిజాలు సగం. కమిటీ మెంబర్లంతా కలిసి ఆధ్యాత్మిక కేంద్రాలను కాస్త కార్పొరేట్ కంపెనీల్లో మార్చేసి గుడి కలెక్షన్లు పెంచాలంటూ పంతుల మీద ఒత్తిళ్లు. ఇక కమిటీ మెంబర్లు వచ్చినప్పుడు, వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చినంత ప్రోటోకాల్లు, ప్రయారిటీ పూజలు. ఇంత చేస్తే పోనీ రోజు వచ్చే 150 పళ్ళెం కలెక్షన్లు ఏమన్నా పంతులకు వదిలేస్తారంటే అది కూడా కమిటీలవే, హుండీల్లో మాత్రమే వేయాలనే బోర్డులు. పెద్ద పెద్ద దేవస్థానాల్లో పూజలను చూసి బయట చిన్న చిన్న గ్రామాల్లో, నగర దేవాలయాల్లో కూడా అందరి ఆదాయం అలాగే ఉంటుంది అనుకోవడం భ్రమ. పూర్వం రోజుల్లో బతికి చెడ్డ బ్రాహ్మణులంతా ఆదాయం లేకపోయినా కనీసం మర్యాదన దక్కుతుంది అని గుళ్ళలు చేసేవారు. మీరు సరిగ్గా గమనిస్తే 90% ఆలయ పూజారులు పిల్లలెవరు ఆయా వృత్తుల్లో ఉండి ఉండరు. ఇంతోటి రీసెర్చ్కి మనం బాంబే, ఖరగ్పూర్ ఐఐటీల్లో ఎంబీఏలు చేయక్కర్లేదు, మీ గ్రామాల్లో చెక్ చేసుకోండి సరిపోతుంది. దీనికి తోడు కనీసం వాళ్ళకి లేబర్ చట్టాలు వర్తించవు, పిఎఫ్లు ఉండవు, ఈఎస్ఐలు కూడా ఉండవు. ఇక పండగలు, పర్వదినాల్లో పనివేళల సంగతి ఆ దేవుడికే తెలియాలి. పీకల మీదకి వస్తే శాలరీ స్లిప్పులు ఉండవని ఏ బ్యాంకోడు అప్పు కూడా ఇవ్వడు. ఇక ఇది వరకు ఆలయాల్లో దైవభక్తితోనో పెద్దల జ్ఞాపకార్థమో గ్రామంలో ఐక్యత కోసం నిర్మించేవారు. ఇప్పుడు అది పొలిటికల్ ఇష్యూ చేశారు కొందరు, ఆదాయ మార్గంగా మార్చేశారు మరికొందరు. ఇదివరకు నేనే ఓ పోస్ట్ పెట్టా, ఉద్యోగాలు రావట్లేదని బాధపడే యువతంతా తలా కొంత పెట్టుబడి పెట్టి ఓ మంచి సెంటర్లో గుడి కట్టేస్తే లాభదాయకంగా ఉంటుందని, పబ్లిసిటీ చేసుకుంటే కలెక్షన్లకి కొదవ ఉండదు అని. అది నేను వెటకారంగా చెప్పిన అనేక దేవాలయాల నిర్మాణం వెనుక భక్తి కన్నా భుక్తే ఎక్కువగా చేరింది. ఇదిలా ఉంటే చాలని జీతాలు, సెలవులు ఉండని జీవితం, నిద్ర తిండి సరిగ్గా ఉండని బ్రతుకులు, కలెక్షన్ టార్గెట్లు, కమిటీల వేధింపులు, అవమానాలు, అజ్ఞానాలు, రాజకీయ రొచ్చు, ఇన్ని రంధ్రాలతో ఎవడు మాత్రం మనశ్శాంతిగా దేవుడికి పూజ చేయగలడు? అక్కడ మనశ్శాంతిగా ఎవడు బతకగలడు? అక్కడ ఇదివరకంటే డబ్బులు రాకపోయినా ఊర్లో రైతులు, గ్రామాల్లో బ్రాహ్మణ కుటుంబాలకి గౌరవ సూచకంగా ఏ కూరో నారో ఉచితంగా పడేసేవారు కాబట్టి పూట గడిచిపోయేది. ఇప్పుడు ఆ సంస్కృతి ఉందా?
ఇందులో తప్పంతా సమాజందే అని చెప్పను, కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి. అవి సరిచేసుకునే స్థితిలో బ్రాహ్మణులు లేరు, చెప్పినా విని అర్థం చేసుకునేవాడు లేడు. దేవుడి ముందర అందరూ సమానమనే మాటకు కట్టుబడి వీఐపీ సంస్కృతులకు తిలోదకాలు ఇచ్చిన రోజున తిరిగి ఆ వ్యవస్థ మళ్ళీ బాగుపడుతుంది. ధర్మకర్తకి, కమిటీ మెంబర్కో ప్రోటోకాల్ ఉంటే సరే, కానీ వాళ్ళ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాడికి కాంటాక్ట్ లిస్ట్ అంతటికీ అంటే అక్కడ దేవుడికి విలువ ఉండేడ్చింది, పూజారికి గౌరవం యాడ తగలడింది. దీని మీద నేనేం మాట్లాడను, మీ అభిప్రాయమే కావాలి. సో బ్రాహ్మణ ద్వేషం చేసేటువంటి వాళ్ళకి మొన్న ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇదొకటి. సర్వేజన సుఖినో భవంతు. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.